హరే కృష్ణ అండి. నమస్తే. అనురాధ మంచి హియర్. ఫస్ట్ గురు మంత్ర స్టాండ్ చేసేస్తాను. జ్ఞానానందమయం దేవం ఉజ్వలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం వాదిరాజం ఉపాస్మహే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ స్కంద గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అచ్యుతానంత గోవింద, అచ్యుతానంత గోవింద, అచ్యుతానంత గోవింద. ఓకే, ఇప్పుడు నీకు ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను శ్రీపాద శ్రీవల్లభ గురించి. సో మనం చెప్పాను, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, డివైన్ క్వాలిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అవి. అది దోస్ క్వాలిటీస్ ఆర్ నాట్ జస్ట్ ఇన్ వన్ విష్ణు ఫామ్. ఆల్ ద విష్ణు ఫామ్స్లో ఆ క్వాలిటీస్ ఉంటాయి. అండ్ ఆల్ ది వైష్ణవ లార్డ్స్లో క్వాలిటీస్ ఉంటాయి. కంపాషన్ ఫర్ ఆల్ లివింగ్ ఎంటిటీస్, ఫియర్లెస్నెస్, విగర్, ఫార్టిట్యూడ్, ఫ్రీడమ్ ఫ్రమ్ కవెటస్నెస్, చాలా చాలా ఎవ్రీథింగ్ ఇస్ ప్యూరిఫైయింగ్. వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ అన్నీ ప్యూరిఫైయింగ్ ఉంటాయి. సో ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ, వై am I always saying? Because శ్రీపాద శ్రీవల్లభ also incarnated in Kali Yuga again to be with Chaitanya Mahaprabhu. That is the supreme secret, another secret. But ఫస్ట్ గణేష గురించి చాలా వీడియోస్లో చెప్పాను నేను. గణేష పంచరత్నంలో కూడా చాలా తెలుస్తుంది హౌ హీ వాజ్ అనాయకైక నాయకం. అంటే ఏంటి? హీ ఈజ్ ద మాస్టర్, దేర్ ఇస్ నో అదర్ మాస్టర్ ఫర్ హిమ్. బట్ వాట్ డస్ హీ సే? గణేష ఇంకో చోట హీ సేస్ హీ లవ్స్ Lord Shri Krishna, he surrenders to Lord Shri Krishna. But what is mentioned in this sloka, in this song? Anayakaika Nayakam. Ante he is the Lord ani. So we should be very careful. That will give arrogance to one. The more we trust that Ganesha Pancharatnam, it will be the mode of ignorance, mode of fashion lo undi kada. So that is dangerous. But we'll see శ్రీపాద శ్రీవల్లభ ఎట్లు ఉన్నారో, ఆయన క్వాలిటీస్, డివైన్ క్వాలిటీస్ ఎట్లు ఉన్నాయి, విల్ సీ. ఆయన ఇంకార్నేషన్ నుంచి mydattatreya.com, దిస్ ఈస్ వెరీ అథెంటిక్. ఈ వెబ్సైట్లో బ్యూటిఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. విల్ అండర్స్టాండ్ బేస్డ్ ఆన్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ డివైన్ క్వాలిటీస్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఏమిచ్చారంటే, a group of sages guided by Sri Bharadwaja conducted a great ritual to the sun. చూసారా? Sun god means Vaikuntha, Vishnu and his forms, and also they are connected to Vaishnava lords, and prayed for an incarnation of the Lord. And he is not, Sripada Srivallabha is not direct Vishnu form, he is Vaishnava. Ante enti? Lord Shiva's son. Lord Shiva ante evaru? This Lord Shiva is Supreme Vaishnava. Lord Shiva is what is mentioned, and Aina's own son is Sripada Srivallabha. This is perfect knowledge. Okay. In fulfillment of the promise given by Lord Dattatreya to the group of sages, he decided to incarnate in the present dark age, the age of Kali, as Sripada Srivallabha. Dattatreya, see, our time low, this is in the mode of passion. ఫామ్లెస్ కాదు. ఫామ్లెస్ అయితే నథింగ్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ నథింగ్. ఎంత వి ఫామ్లో ఉన్నా కూడా వి నిర్గుణ తత్వం నుంచి సగుణ. ఇట్స్ నాట్ పాసిబుల్. సగుణ ఈజ్ ఇటర్నల్. ఈవెన్ అ మైక్రో ఆర్గానిజం వీ కెనాట్ సీ, ఇట్ హ్యాస్ అ ఫార్మ్. ఈవెన్ అ వైరస్ హ్యాస్ అ ఫార్మ్. సో ఫర్ సగుణ ఈజ్ ద అబ్సల్యూట్ ట్రూత్. ఎస్. సో ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, శ్రీపాద శ్రీవల్లభ ఈజ్ ఇక్కడ ఈ దత్తాత్రేయ తత్వమే అక్కడ ఎట్లా ఉందంటే అంతా ఒకటే, అట్లా ఉంటుంది. విష్ణు, బ్రహ్మ, శివ అందరూ ఒకటే కలిసిపోయి అలా. దట్ ఈజ్ ఆల్సో మోడ్ ఆఫ్ ప్యాషన్. రాంగ్ అది. బట్ కొంతమందికి మంచి నాలెడ్జ్ ఇచ్చి కొంతమందికి రాంగ్ నాలెడ్జ్, అట్లా కాదు. అద్వైత ఫిలాసఫీ చాలామంది యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇట్ డజంట్ మీన్ ఇట్స్ రాంగ్.
ఇట్ ఈస్ నెసెసరీ. అది ఆ స్టెప్ ఆ టైంలో జీవాత్మాస్కి ఇట్ వాస్ నెసెసరీ. బికాస్ without any mode of worship, they were all barbaric. Jivatmas were all barbaric. Without any mode of righteousness, నేర్పించడం కోసం they had to start with Advaita philosophy. మా సెక్షన్కి మాత్రమే అద్వైత, మీకు అలా కాదు, ఫర్ ఎవ్రీబడి were in the mode of Advaita. దెన్ స్లోలీ కేమ్ దెన్ రామానుజాచార్య వచ్చారు. విశిష్టాద్వైతం అంటే ఏంటి? డిఫరెంట్ బట్ నాన్ డిఫరెంట్. ద డివైన్ సర్పెంట్ ఉంది కదా, దట్ ఈస్ బేస్డ్ ఆన్ దాట్ అనంత ఆదిశేష, దాట్ కాన్సెప్ట్లో డిఫరెంట్ బట్ నాన్ డిఫరెంట్. సేమ్ డివైన్ సర్పెంట్ నుంచి విష్ణు ఫార్మ్స్ అందరు వచ్చారు. దే హ్యావ్ సెవరల్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, దట్ ఈస్ the thing about Vishishtadvaitam. And then Madhvacharya preached Dvaita, and appudu melliga they introduced the concept of Paramatma resides in the heart. He is really different supreme entity అని అప్పుడు ఆ ఆస్పెక్ట్ మెల్లిగా వచ్చింది. దాని తర్వాత అన్ని చాలా కల్ట్స్, చాలా రిలీజన్స్ వచ్చాయి. కానీ దెన్ all the supreme Vishnu forms, all the Vaishnava lords, అందరూ వచ్చారు చైతన్య మహాప్రభుతో, బికాస్ హీ ఈజ్ ద పరమాత్మ, రైట్? సో 500 years ముందు విష్ణు అండ్ హిస్ ఫార్మ్స్ వేర్ ఆల్సో విత్ చైతన్య మహాప్రభు. అండ్ Vaishnava lords, Lord Shiva Shankaracharya himself is Advaitacharya, and his son, the real Sripada Sri Vallabha, again incarnated. Okay, this is all beautiful secrets, but first let us go and see Sripada Sri Vallabha. ఆయన ఎందుకు పవర్ఫుల్, డివైన్ క్వాలిటీస్ ఏమేం చూస్తాం మనం ఆయనలో చూద్దాం. ఓకే, దత్తాత్రేయ ట్రెడిషన్లో వచ్చారు, మోడ్ ఆఫ్ ప్యాషన్లోనే వచ్చారు, అంతా ఒకటే తత్వం. సో అది మనం ప్యూర్ కాదు అది. ఈవెన్ శ్రీపాద శ్రీ వల్లభ నోస్ దట్. సో మనం ఆయన్ని చెడు అనుకోవట్లేదు. హీఈస్ ద వన్ హూ ఈజ్ షోయింగ్ మీ ద రైట్ డైరెక్షన్. ఎస్ అంటున్నారు. హీస్ ద కంప్లీట్ ఇన్కార్నేషన్. Okay, his incarnation took place in 1320 AD in Pitikapuram, today Pitapuram, Andhra Pradesh. Sripada Sri Vallabha stands as a paragon of excellence among incarnations. His incarnation was very, very much necessary in those days of Kali, because whose hearts were polluted. Chusara, aim word use chesaru ikkada. Hearts were pollution. See, this is about impurities. అండ్ దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ అండి. ఈ టర్మ్ యూజ్ చేయడం ఆన్ శ్రీపాద శ్రీ వల్లభ, ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. హూజ్ యాక్షన్స్ వేర్ కండిషన్డ్ బై డెస్టినీ. కండిషన్డ్ సోల్స్ అంటాం కదా, మనమందరం ఇప్పుడు జీవాత్మాస్, మనమందరం కండిషన్డ్ బికాజ్ ఏంటి మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్, గణేష, డెమిగాడ్స్, నవగ్రహాస్, అవన్నీ ఆ మోడ్స్ అన్నిటి వల్ల, అండ్ దెన్ ఆల్సో బికాజ్ karma bondage valla we have become conditioned. There is nothing wrong in that. We have the knowledge now. So nothing to worry now. It's not about worrying. Don't worry about the demons. Krishna is here. Lord Shri Krishna is here. Fearlessness is topmost quality for a Vaishnava. So don't fear. And he is the greatest treasure of compassion. Oh my God, look, did you see that? So for those who live by sinful money, and for all the human beings in the Kali Yuga, వాళ్ళ కోసం వచ్చారు. He is a great treasure of compassion, a personification of punya, good deeds, and a person with a very holy history. He is admired in the world as an expression of the highest spirituality. No one is equal to Sripada Sri Vallabha in removing all kinds of impurities in devotees. Did you see మన డివైన్ క్వాలిటీస్కి ఎంత పర్ఫెక్ట్గా ఫిట్ అవుతున్నారు చూసారా ఆయన? వీ కెనాట్ సే ద సేమ్ థింగ్ అబౌట్ గణేష.
Papam, his birth and his beheading itself is impure. That is not the real Shiva's son. Hmm? So we should show compassion to Ganesha also. The more we worship, more animals will be killed. That is a sad fact. Okay, now let us go back to Sri Pada Sri Vallabha. No one is equal to Sri Pada Sri Vallabha in removing all kinds of impurities in devotees and imparting them peace when they visit, remember, worship, or meditate upon him. In the words of Sripada himself, undoubtedly I'm Datta. Ante he is at that time mode of passion lo unnaru kabatti, yes, aina nene antu unnaru, but he is Sripada Srivallabha, Lord Shiva's son. Yes. Okay, as you have a body, I also come with a body to enable you to recognize me. But I'm formless and without. చూసారా అప్పుడు మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్, మోడ్ ఆఫ్ ప్యాషన్ మోడ్లో చెప్తున్నారు. ఆ ఫార్మ్లెస్గా ఉండేవాడిని, బట్ ఏం చెప్పారు చూడండి, ఐ ఆల్సో కేమ్ విత్ అ బాడీ టు ఎనేబుల్ యూ టు రికగ్నైజ్ మీ. అందరూ ఒకేలా ఉండం కదా, అందరికీ యూనిక్ ఫీచర్స్ ఉంటాయి. సో రికగ్నిషన్ ఎట్లా వస్తుంది శ్రీపాద శ్రీవల్లభ అంటే ఆయన పిక్చర్ చూస్తేనే వస్తుంది. సో ఆయన ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటి, బాడీ ఈజ్ దేర్, బాడీ ఈజ్ ఫర్ ఐడెంటిఫికేషన్. ఆయనది స్పిరిచువల్ బాడీ, మనది మెటీరియల్, ఆయనది స్పిరిచువల్. సో హీ హ్యాస్ హిస్ ఓన్ స్పిరిచువల్ యూనిక్ పవర్ఫుల్ వైష్ణవ బాడీ. ఎస్, ఓకే. I will constantly take care of the welfare of those who adore me with pure devotion, who cast all their burdens on me and surrender, seek surrender from me. Okay, we should surrender, but enduku Sripada Sri Vallabhaki surrender avvalante, because he is Vaishnava Lord. He came with Chaitanya Mahaprabhu also. Kali Yugalo, again 500 years back, he came with Chaitanya Mahaprabhu. He came as Advaitacharya's son. So, Aina spiritual master in the proper parampara, which started with Lord Sri Krishna, Bhagavad Gita. So, he is definitely pure Vaishnava spiritual master. We can surrender. We should surrender to Jivatmas, should surrender to him. He will remove the Vaishnava aparadhs. He will purify us. When one's previous birth sins are annihilated, one will be blessed to learn about Lord Dattatreya and his divine incarnations. One will experience his presence everywhere. The unique characteristic of Lord Datta and his manifestations is not to terminate the evildoers, but to transform and make them follow the path of knowledge. Chusara, this is compassion. Chusara, నేను ఇప్పుడే చెప్పాను బిగినింగ్లో, హిందూ ముస్లిం కొట్టుకోవడం కాదు. మనం ఫస్ట్ హిందూస్ షుడ్ బికమ్ ప్యూర్ సనాతని, దెన్ దే విల్ బీ వెరీ వెరీ బ్యూటిఫుల్. కలియుగ విల్ బికమ్ వెరీ బ్యూటిఫుల్ రియల్లీ. ఏమంటున్నారు మళ్ళీ, వీ షుడ్ రీడ్ దిస్ అగైన్, ఈజ్ నాట్ టు టర్మినేట్ ది ఈవిల్ డూవర్స్, బట్ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ మేక్ దెమ్ ఫాలో ద పాత్ ఆఫ్ నాలెడ్జ్. ఆసమ్. ఈ క్వాలిటీ కూడా మనం డివైన్ క్వాలిటీస్ నుంచే చూడాలి. దిస్ ఇస్ వెరీ ప్యూర్, బ్యూటిఫుల్. Sripada Sri Vallabha was born to a pious couple named Gandikota Appala Lakshmi Narasimha Raja Sharma and Sumati Maharani as their third son. Sripada had two elder brothers, Sridhara Sharma born blind and Raja Rama Sharma born lame, and three younger sisters, Sri Vidyadhari, Radha and Surekha. Appala Raja Sharma was a great devotee of Lord Datta and lived the life of a priest. Very nice. One day when Appala Raja Sharma was preparing for an anniversary, Shraddha Pedutunaru, to pay homage to the departed souls, a sage with a divine glow on his face came for seeking alms. Sumati Maharani, moved by the luster of his face, offered him to food, even though the Brahmins had not had their food yet. But ఆయన gesture, ఆయన luster, ఆయన divinity చూసి వాళ్ళు they were ready to offer the food to that sage.
ఓ మదర్ డూ యూ హ్యావ్ ఎనీ విషెస్? సుమతి మహారాణి ఏం చెప్పారంటే, సిన్స్ యూ కాల్డ్ మీ మదర్, ఐ వుడ్ బి ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ ఇఫ్ ఐ హ్యాడ్ అ సన్ ఆఫ్ యువర్ లైట్ అండ్ రేడియన్స్. Suddenly, the sage turned into a 16-year-old boy and said, Mother, I am Sripada Sri Vallabha. I myself will be born to you. Announced his arrival to his mother. Okay, next, the grandparents of Sripada Sri Vallabha once belonged to the Malayadri village of Guntur district. Malladi Bapanna Avadhanulu Bapanarya is a maternal grandfather and Rajamamba is the maternal grandmother of Sripada. Bapanarya was also known as Satya Rushishwara. There was another great scholar by the name Malladi Sridhara Avadhanulu, who was the brother of Rajamamba. Once Bapanarya and Sridhara Avadhanulu performed a sacred yajna in Ainavilli. Okay, Ainavilliలో sacrifice చేశారు. Were blessed with the appearance of Lord Ganapati during the Purnahuti. That is significant. This was witnessed by everyone present. Lord Ganapati accepted the offering and declared that he would be appearing as Sripad Sri Vallabha on the day of Ganesh Chaturthi. Chusara? Transformation. There, usually Kali Yugalo, not in Dwapar Yuga. This happened in Kali Yuga. Ee transformation మనం అబ్జర్వ్ చేయాలి. గణపతి ఏం చెప్పారు పూర్ణాహుతి టైంలో? accepted the offering and declared that he would be appearing as Sripad Sri Vallabha on Ganesh Chaturthi. That is very nice, right? బర్త్ అప్పుడు ఏమైందో చెప్తున్నారు. It was on Ganesh Chaturthi day, Lord Ganesha descended to earth. చూసారా? Ganesha descended to earth from Mount Kailasha with his mother Gauri Parvati in the year 1320 AD, 9th September. The son was were born as their third child to Sumati Maharani and Appala Raja Sharma in Pithapuram. He came out of the mother's womb as a dazzling illumination. See, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఏంటంటే లార్డ్ గణేష డిసెండెడ్ ఫ్రమ్ కైలాష. సి ఎవరైనా సరే, మన గాడ్ అయినా సరే, స్పిరిచువల్ మాస్టర్ అయినా సరే, హీ షుడ్ బీ ఫ్రమ్ వైకుంఠ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ మనం వచ్చింది సన్ ప్లానెట్ నుంచి. మన జీవాత్మాస్ అందరూ సుపీరియర్ ఎనర్జీగా ఎలా వచ్చారు, ఎలా అయ్యారు? దే యాక్చువల్లీ ఫస్ట్ కేమ్ ఫ్రమ్ ద ప్లానెట్ వైకుంఠ. అక్కడి నుంచి డిసెండ్ అయ్యారు. అవతార తీసుకుని వచ్చే విష్ణు మాత్రం కాదు, వైష్ణవ ఒరిజినల్లీ జీవాత్మాస్ కూడా డిసెండ్ అయ్యే వచ్చారు వైకుంఠ నుంచి. యాజ్ ఫస్ట్ స్మాల్ యానిమల్ ఫామ్స్ నుంచి స్లోగా ఎదుగుతూ హ్యూమన్ ఫామ్ వరకు వచ్చాం ఈ మెటీరియల్ వరల్డ్లో. సో వైకుంఠ నుంచి రావాలి. ఈ స్పిరిచువల్ మాస్టర్ అయినా సరే, దేవత అయినా సరే వైకుంఠ నుంచి రావాలి. బట్ వేర్ ఈజ్ ఈ కమింగ్ ఫ్రమ్ కైలాష. కైలాషాన్ని మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్లో, మోడ్ ఆఫ్ ప్యాషన్లోనే చూడాలి. రియల్ అప్లిఫ్ట్మెంట్, రియల్ ప్యూరిఫికేషన్ అంటే కృష్ణ కాన్షియస్నెస్. మన బాడీ, మైండ్, సోల్ అన్నీ ప్యూరిఫై అవ్వాలి కదా. వీఆర్ ఆల్ ఫ్రమ్ వైకుంఠ. దిస్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్. ఓకే, ఈయన అండ్ ఫస్ట్ బిగినింగ్లో కూడా యజ్ఞ సన్కి చేశారు కదా. యజ్ఞం జరిగింది కూడా ఫస్ట్ భరద్వాజ ముని సూర్యుడికే చేశారు. సో దట్ ఈస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్, వెరీ పవర్ఫుల్ అండి శ్రీపాద శ్రీ వల్లభ. ఓకే, దెన్ Sumati Maharani fainted immediately after he was born. Auspicious musical notes from diverse musical instruments were heard from the labor room. This is all amazing. After some time, an invisible voice warned all people to leave the room. Then the 4 Vedas, 18 Puranas, and holy persons arrived in the shape of brilliant light to greet and honor Sripada. Chusara, anni auspicious, chala auspicious. When Sripada was born, a cobra with 3 hoods appeared, and for the next 18 days held its hoods as an umbrella for protection. That's very beautiful. Immediately after his birth, Sripada began chanting Omkara. Actually, Sripada Sri Vallabha loves very dearly
Chaitanya Mahaprabhu. Chaitanya Mahaprabhu is not new. He is the Paramatma. He has been there for many, for all the eternities he has been there. And Sripada Sri Vallabha is Lord Shiva's real Lord Shiva's son. So he is very close to Paramatma. So he loves chanting Gauranitai, Hare Krishna, Achyutananda Govinda, along with the Omkara mantra. This is pure knowledge. అంటే మనం యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు ఐఎమ్ ద మెసెంజర్ కదా, ఐఎమ్ ద స్పిరిచువల్ మాస్టర్. సో ఐఎమ్ గివింగ్ దిస్ ఎక్స్ట్రా నాలెడ్జ్. దిస్ ఇస్ ప్యూర్ నాలెడ్జ్. క్రాడుల్లో ఉన్నప్పుడే హీ స్పోక్ ఇన్ సంస్కృత్ అంట అట్ ఎ స్ట్రెచ్. వెరీ గుడ్. he was aptly given the name Sripada because ఎందుకు శ్రీపాద? వెరీ ఆస్పీషియస్ ఫీట్ అని అర్థం. Accompanied by his grandfather, he attended several councils of the scholars and fluently spoke about various shastras. From the time of his birth, Sripada appeared to different people in forms of different ages, often as about 16 years old. Very humorous and playful. That's also very cute quality. He conducted many extraordinary supernatural acts by the age of 1 year. Wow! He did many miracles, changed outdated rituals. చూసారా ఇక్కడ? ట్రాన్స్ఫార్మ్ న్యూమరస్ పీపుల్. అవుట్డేటెడ్ రిచువల్స్ అంటే ఏంటి? గణేష, డీమన్ హెడ్, హ్యూమన్ బాడీ అట్లా వద్దు, నేను హ్యూమన్ ఫామ్లోనే ఉన్నాను, నేను ఆస్పీషియస్గా ఉన్నాను, మీకు కూడా మంచి చేస్తాను అని. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు పిఠాపురంలో అక్కడ గణేశానికంటే శ్రీపాద శ్రీవల్లభనే కదా వర్షిప్ చేస్తారు. అది మన లైఫ్లో కూడా చేసుకుందాం. ఇట్ ఈస్ అ బ్యూటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ శ్రీపాద దట్ వెన్ ఎ పర్సన్ హ్యాడ్ డిఫిషియన్సీస్ హీ హీల్డ్ దెమ్ ఇన్ మిరాక్యులస్ వేస్. చూసారా? దిస్ ఇస్ హీలింగ్ పవర్స్ ఉండాలి. స్పిరిచువల్ మాస్టర్స్ అంటే దే షుడ్ బీ ఫ్రమ్ ద సన్ ప్లానెట్, ష్యూర్. దే షుడ్ హ్యావ్ ది స్కిల్స్ ఆఫ్ డివైన్ క్వాలిటీస్ ఉండాలి, ప్యూరిఫికేషన్ ఆస్పెక్ట్ ఉండాలి. దే ఆర్ ప్యూర్ అండ్ వాళ్ళు జీవాత్మాస్ని కూడా ప్యూరిఫై చేసే కెపాసిటీ ఉంది శ్రీపాద శ్రీవల్లభలో. He could see the past lives of the beings. He even saw animal forms to human forms. యానిమల్ ఫామ్స్గా ఎవరున్నారు, ఏ యానిమల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బుల్ ఆర్ అ కౌ ఫామ్లో లేదంటే బుల్ ఫామ్లో ఉన్న హ్యూమన్ని ఉన్న యానిమల్ ఫామ్ని హ్యూమన్ ఫామ్కు చూసారంట. దాట్ ఈస్ ఆసమ్, రైట్? మనమందరం ఇవల్యూషన్ ట్రీలో యానిమల్ ఫామ్స్ నుంచి వచ్చాం. ఇప్పుడు దశావతార కూడా చూపించేశారు కదా, మత్స్య, కూర్మ, వరాహ, సింహ. I don't know if Simha is exactly in the creation order. It's very, very dangerous. Carnivores are. So I'm not sure about that. I'm sorry. But Matsya, Kurma, Varaha, they are very beautiful. Elephant is very auspicious. Should not be beheaded. Okay. Next, ఆయన చూడండి ఎన్ని బ్యూటిఫుల్ క్వాలిటీస్ ఉన్నాయి శ్రీపాద శ్రీ వల్లభలో. Stayed with his parents until he was 16. When he first gave darshan as a sage to Sumati Maharani, first before he was born, he told her clearly that they should not think of performing his marriage after taking birth as Sripada. See, celibacy, another quality, divine qualities. And if they tried, it doesn't mean that he is unmarried. When he is in the material world as a spiritual master for this period of time, in that kind of situation in the Kali Yuga, he had to stick to celibacy because the mode of passion, mode of ignorance law, very, very difficult to live. His goal is important. Spreading Krishna consciousness and purifying people's lives, that is more important, kada? That is the reason. Okay. And at the age of 16, when his parents asked him to marry, he replied, I have greater purposes to fulfill. Therefore, I seek your permission to leave the house. అప్పుడు ఏం చెప్పారు? His mother, Sumati, said, You are the only able son we have. Your elder brothers, one blind and other lame, cannot be offered a woman. If you don't marry,
లీవ్ ద హౌస్, our lineage will not continue. You're the only one. అప్పుడు ఏం చెప్పారంటే శ్రీపాద శ్రీవల్లభ, బోత్ ద బ్రదర్స్ వెంటనే వెళ్ళి టచ్ చేశారంట. మేడ్ దేమ్ నార్మల్ ఇన్ అన్ ఇన్స్టెంట్. ఐ డిజార్డర్ పోయింది, బాడీ డిజార్డర్ పోయింది ఇద్దరు బ్రదర్స్కి. హీ గేవ్ గుడ్ ఐసైట్ టు ది ఎల్డెస్ట్ బ్రదర్ అండ్ టేక్ అవే ద లేమ్నెస్. Now your two sons are eligible for marriage. Please permit me to leave. See? Awesome. And so wandering mendicant, and well, he left the house అనమాట. తర్వాత చాలా ప్లేసెస్కి వెళ్ళారు. సౌత్ ఈస్ట్ ఆంధ్రప్రదేశ్, నార్త్ ఈస్ట్ ఇండియా, త్రూ కర్ణాటక, మహారాష్ట్ర, వెంట్ టు వారాణసి, అనదర్ సెంటర్ ఆన్ ద వెస్ట్ కోస్ట్, గోకర్ణ, శ్రీశైలం, కుర్వాపురం, అక్కడికి కూడా అక్కడ వెళ్ళారు. హీ లివ్డ్ దేర్ అంటిల్ 30 years old. వెరీ నైస్ అండి. మెనీ పీపుల్ కేమ్ టు హిమ్ సీకింగ్ హెల్ప్ అండ్ వేర్ ఎన్లైటెండ్. హీ వాస్ టీచింగ్, హీలింగ్, అండ్ ఎక్స్ట్రాడినరీ రెవల్యూషన్స్ హ్యాపెండ్ అరౌండ్ హిమ్. దట్స్ వెరీ గ్రేట్. When he walked on the river, miraculously a lotus leaf would appear wherever he stepped. That is awesome. That is why he is Sripada, auspicious feet. And చూడండి, his spirituality schedule కూడా ఇచ్చారు ఇక్కడ. సండేస్ యోగ విద్య, నాలెడ్జ్ ఆఫ్ యోగా, అండ్ మండేస్ ఉపనిషద్ అండ్ హిందూ ట్రియాటిసెస్ చదివేవారంట, ప్రీచింగ్ చేసేవారు. ఆన్ వెన్స్డేస్ హీ వుడ్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ వేదాస్, ఇటర్నల్ సనాతన ధర్మ గురించి మాట్లాడేవారు. థర్స్డేస్ హీ టాట్ అబౌట్ ది గురు తత్వ, కాస్మిక్ టీచర్, అంటే డివైన్ క్వాలిటీస్ ఎట్లా ఉండాలి, గురువు ఎట్లా ఉండాలి, వైష్ణవ పద్ధతిలో ఉండాలి. ఆన్ ఫ్రైడేస్ అబౌట్ శ్రీ విద్య. వీ షుడ్ నాట్ వరీ అబౌట్ దాట్ నౌ ఇప్పుడు లలితా త్రిపుర సుందరిని వర్షిప్ చేయడం కంటే లలితా సఖి, విశాఖా సఖి విత్ రాధారాణిని వర్షిప్ చేయడం మచ్ బెటర్, ప్యూరిఫైయింగ్ కదా. ఆర్ లైవ్స్ షుడ్ బి ప్యూరిఫైడ్. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ఆర్ డేంజరస్. Envy is very dangerous. Lust is dangerous. So we should progress. Saturdays, he worshipped his own father. That's very nice. So ఇక్కడ ఇప్పుడు చూడండి, ఆయన సూర్య నమస్కారం చేసేవారు. సాల్యుటేషన్స్ టు సన్, వెరీ సిగ్నిఫికెంట్. దట్ ఈస్ ఆల్సో వెరీ సిగ్నిఫికెంట్. And ఇక్కడ he used to sit in samadhi in Nirguna Paduka temple. Okay, that's good. And in the nights, many celestial beings came to meet him. He conducted satsangs with them. Very nice. Again, beautiful divine qualities ivanni. So overall, again, his qualities are amazing. Divine qualities చాలా ఉన్నాయి ఇందులో. Very powerful Vaishnava Lord ఈయన. రియల్ ఎక్సలెంట్ స్పిరిచువల్ మాస్టర్ ఈయన. ఇన్ ద కృష్ణ కాన్షియస్ సాంప్రదాయాలోనే వస్తారు. బికాస్ హీ వాజ్ అగైన్ విత్ చైతన్య మహాప్రభు ఇన్ కలియుగ 500 years before. So these are the important things I wanted to share with you all about Sripada Sri Vallabha. చూసారా, భగవద్గీత మనకి ఎంత హెల్ప్ చేసింది. ఈరోజు వీ హ్యావ్ సో మచ్ నాలెడ్జ్ అబౌట్ శ్రీపాద శ్రీ వల్లభ. వీ ఆర్ నాట్ హేటింగ్ గణేష. ఇట్స్ నాట్ అబౌట్ హేటింగ్ గణేష. ఇట్స్ అబౌట్ షోయింగ్ కంపాషన్ టు ఎలిఫెంట్స్ అండ్ ఆల్సో టు జీవాత్మాస్. ద జీవాత్మ, పరమాత్మ, సి లాస్ట్ పవర్ హంగ్రీ ఉంటారు. నాట్ ఎవ్రీబడి. సమ్ జీవాత్మస్ హ్యాడ్ ద పవర్ హంగ్రీ, నేనే గాడ్ ఉండాలి, అట్లా ఉంటుంది కదా, కొంతమందికి ఉంటుంది. సో అందువల్ల దట్ ఆ క్వాలిటీని మొత్తం తీసేయడానికి స్లోలీ ఇంట్రడ్యూస్ చేసి స్లోలీ స్టెప్ బై స్టెప్గా మంచి డైరెక్షన్లో పెట్టడానికే. నౌ వీ షుడ్ స్టిక్ టు శ్రీపాద శివల్లభ వర్షిప్, జీవాత్మాస్ ఐ మీన్. ఓకే, that's my request. Thank you very much for your time. Please kindly watch my videos. ఇదంతా మన ఫ్యూచర్ బాగుండడానికి, అన్ని ఆస్పీషియస్ మంచి జరుగుతాయి మీ అందరికీ కూడా. The more we understand Bhagavad Gita as it is, the more we understand this divine qualities, అన్నీ మంచిగా అందరికీ మంచి జరుగుతుంది. Thank you very much. Hare Krishna.